ఈ గుండుకని వెలిసిందనమాట స్వామివారు మన వీరభద్రుని స్వామి. ఓం నమ శివాయ శంభో శంకర హర. ఒకట మీదకి వెళ్ళి చక్కగా ఊరికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఇది వస్తుందండి. ఈ గుడి రాగానే ఇక్కడ ఈ గుడి కనిపిస్తుంది. ఓం నమ శివాయ అని ఉంది కదా, దీంట్లో వీరభద్రుడు అనేది ప్రత్యేకంగా వెలిసిన గుడి. మనం చూడాల్సిన గుడి ఇది. వెలిసిన గుడి గుండు. ఇక గుండు ఏ ఆకారం ఉంది, గుండు ఆ గుండుకు అనేది వెలిసిందనమాట వీరభద్రుని స్వామి. చాలా పవిత్రమైన గుడి, చాలా పవిత్రమైన వీరభద్రుడు. మనం దర్శించుకోవాలి. మనకు మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, చదువు ఫస్ట్ క్లాస్ పాస్ కావాలన్నా కూడా ఇక్కడ మొక్కిపోతారు అనమాట. ఇక ప్రజలంతా జాబ్ ప్రతి ఒక్కరిది. ఫస్ట్ ఇక్కడ నవగ్రహాల పూజ చేసిండ్రంట. తర్వాత వెలిసిన తర్వాత ఫస్ట్ నవగ్రహాల పూజ చేసి ఈయనని ఏదైతే గుడి కట్టిండ్రనమాట. ఇది ఒక గుండుకు వెలిసిన దేవుడు. ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకుంటారు. అనుకున్నది అవుతుంది. జాబ్ కాని వాళ్ళకు జాబ్ అవుతుంది. వీరభద్రుని గుడి ఈ చాలా మంచి గుడి, వెలిసిన గుడి. ఇక వీరభద్రుడు గుండుకు వెలిసిండు. కింద ఈ యొక్క శంభో శంకర హర మహాదేవ, శంభో శంకర హర శివుని గుడి, శివుని లింగం. ఇక్కడ గణేశుడు, ఈ అమ్మవారు ఉన్నాడు. అక్కడ పక్కల అమ్మవారు కూడా ఉన్నారు. శివపార్వతుల పూజ పెళ్లి చేస్తారని కళ్యాణం చేస్తారు. ఇక్కడ ప్రతి శ్రావణ మాసం కళ్యాణం చేస్తారు. భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తారు. ప్రతి ఒక్కరు ప్రజలంతా ఇక్కడ కోరుకుంటారు. శంభో శంకర హర మహాదేవ, ఓం నమ శివాయ. ఇక్కడ శివపార్వతుల పెళ్ళి కూడా చేస్తారు. ఇక్కడ చాలా వైభవంగా ఉంది, అంత వైభవంగా. శివపార్వతి కళ్యాణం. ఈ గుండు కానీ వెలిసిండు స్వామివారు. ఫస్ట్ నవగ్రహాల పూజ చేసి ఈ స్వామివారి పూజ చేసిండు. ఇక్కడ తక్కువ నంది. ప్రతి శ్రావణ మాసంలో కళ్యాణం జరుపుతుండ్రు ఇక్కడ ఈ గుడిలో. ఇక్కడ బంద్ ఉంది. ఇక్కడ అయ్యవారు లేరు. టైంకు రాలేదు. మనం టైం తప్పేది 12 గంటల వరకు ఉన్నట్లుంది ఈ గుడి. ఈ గుడి లోపల ఈ గుండుకు అనేది స్వామివారు వెలిసిందనమాట. స్వామివారికి కృతజ్ఞతలైతే పాత్ర కాగలరని కోరుతున్నాము. చాలా పవిత్రమైన గుడి, దేవాలయం ఇది. వెలిసింది మొన్న 4 సంవత్సరాల 5 సంవత్సరాల కింద నుండి వెలిసిందనమాట. ఇది గుడి చాలా చక్కగా ఉందన్నమాట గుడి. ఈ గుడి ఇక్కడ వ్యవసాయదారులు చేసుకుంటున్నారు. ఇక్కడ పొలం పని చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ముందే ఉంది. ఇబ్రహీంపట్నం పోయే అవసరం లేదు. ఇబ్రహీంపట్నం ముందే ఈ గుడి అన్నది ఉందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఈ గుడి, చాలా పవర్ఫుల్. ఈ గుండు కానీ వెలిసిందనమాట. ఈ ప్రతి శ్రావణ మాసంలో పూజలు నమస్కారాలు చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇబ్రహీంపట్నం వాసులంతా ఈ స్వామిని తలుచుకొని చేస్తారండి. ఇది అనుకున్నది అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి హోమం కానీ చాలా ప్రత్యేకంగా ఉందండి. స్వయంగా వెలిసిన గుడి ఇది. వీరభద్రుని స్వామి స్వయంగా వెలిసిన గుడి ఇది. ప్రతి ఒక్కరూ ఈడ దర్శించుకుంటారండి. అనుకున్నది కోరికలు కంపల్సరీ 100% కోరుతారండి. ఎందుకంటే మన స్వయంగా వెలిసిన గుడి ఇది.